హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గెట్. సో ఈరోజు ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి 22,000 జాబ్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా, దానికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, కంటెంట్ నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బి అకౌంట్ అంటే మీకు ఇన్ కేస్ ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకోండి, ఇంతకుముందుకు ఎప్పుడో ఒకసారి అప్లై చేసి ఉంటారు కదా, దాంతో మీరు లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని. సో ఇక్కడ మీరు చేస్తే మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ తోటి చేసుకోవచ్చు. లేదు నాకు ఫస్ట్ టైం నేను చేసుకోవడం అంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, అట్లా చేసుకోవచ్చు. లేదు లాగిన్ విత్ ఆధార్ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఐ డూ హియర్ బై డిక్లేర్ మై కన్సెంట్ అని అక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఓటీపీ రావడం జరుగుతుంది. అండ్ ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదు ఫస్ట్ టైం చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఓకే ఫర్ దిస్ నోటిఫికేషన్ 2024లో కానీ 2025లో కానీ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, లాగిన్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే మీ కంట్రీ ఏంటి, ఓకే ఇండియా అంటే మీదేది అనేది అక్కడ ఇచ్చారు కదా, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ ఇక్కడ క్రాస్ వెరిఫికేషన్ కోసము ఫుల్ నేమ్ టైప్ చేయండి మళ్ళీ అని అడుగుతున్నారు. ఎట్లా టైప్ చేయాలి అంటే మీకు ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా, అండ్ ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా అంటే అదే మన స్టడీ సర్టిఫికేట్లో ఎట్లా ఉంటుంది కదా, సో అందుకోసమని స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. మీరు నేమ్ మార్చుకున్నారా, మార్చుకుంటే ఎస్ అయితే ఎస్ అనేసి ఐ అండర్స్టాండ్ అగ్రీ అని, ఒకవేళ లేదు అయితే లేదు అని. కొంతమందికి ఇది బేసిక్గా అమ్మాయిలకి మ్యారేజ్ టైంలో నేమ్ చేంజ్ అవ్వడం అట్లా అవుతుంది కదా, సో అందుకోసం అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ కూడా చేయండి. మీ జెండర్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అండ్ అలాగే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్. మీ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ రావడం జరుగుతుంది, అండ్ అలాగే మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. లేదు వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ చేసుకోవచ్చు, త్రూ ఆధార్ కార్డ్ అయినా చేసుకోవచ్చు. బెటర్ ఆధార్ కార్డ్ చేసుకోండి. లేదు నాకు డిజిలాకర్ కూడా ఐడియా ఉంది అంటే యూ కెన్ యూస్ డిజిలాకర్ కూడా. మీకు ఎట్లయినా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి అండ్ ఇది ఎక్కడైనా రాసుకోండి. ఇక్కడ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటి వచ్చింది కదా, చూజ్ యూర్ ఓన్ పైన క్లిక్ చేస్తే మీరు ఒక పాస్వర్డ్ని అయితే సెటప్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేస్తే కింద ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాక మీకంటూ ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం చేసేటి వాళ్ళకి. ఓకే, సో చేసిన తర్వాత మళ్ళీ ఒక యూజర్ నేమ్ ఇట్లా ఉంది కదా, ఇప్పుడు లాగిన్ చేసేస్తే సరిపోతుంది. మొబైల్ నెంబరు పాస్వర్డ్ మీరు ఇందాక సెట్ చేసుకుంది. ఓకే, సో అట్లా లాగిన్ చేశాక మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ మార్క్స్ అవన్నీ కూడా. ఇది కంప్లీట్గా 10th క్లాస్ బేస్డ్ కాబట్టి పెద్దగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండకపోవచ్చు. బట్ మీ ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ అండ్ సర్టిఫికేట్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.